షలోం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 36. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. You need to persevere so that when you have done the will of God, you will receive what He has promised. Undoubtedly, we all are in a race. It mostly feels like a marathon race that we are running. జీవిత పోరాటంలో మన గమ్యాన్ని చేరుకునేంత వరకు కూడా మన పరుగును ఆపకూడదు. మన ముందుంచబడిన పోరాటంలో బహుమతి పొందునంతగా ఓర్పు సహనముతో ప్రతి హర్డిల్ని కూడా అధిగమించాలి. రక్షణ కొరకు మనం చేసింది ఏమీ లేదు, అది కేవలం దేవుని యొక్క ఉచిత కృపాదానమే. మరిక్కడ వాగ్దానం పొందటానికి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని చెప్తుంది కదా. అంటే బిలీవింగ్ అండ్ ఒబేయింగ్ వాట్ గాడ్స్ విల్ ఫర్ అవర్ లైఫ్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ట్రాక్ పైన ఉన్నాం, గురినే చూద్దాం. మన చుట్టూ ఆవహిస్తున్న వాటిని బట్టి కదిలింపబడక క్రీస్తును బట్టి ధైర్యము వహించి విజేతలుగా నిలుద్దాం. ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. శాశ్వతుడైన మా తండ్రి, మీ చిత్తమును నెరవేర్చుట మాకు అత్యంత ప్రధానమైన అంశంగా పరిగణించలాగున అటువంటి కృపను జ్ఞానమును అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.